కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచి పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచి పావనుడోయమ్మా. అయ్యా ఆ సత్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయలు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు, మారు మనసు కలిగి ఉండుటే క్రిస్మస్, అపవిత్రతను విసరించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగి ఉండుటే క్రిస్మస్, ప్రభు కొరకు జీవించుటే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, రాసిపోయాయి హృదయాలు, ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. బాసిల్లే ప్రభుదూత మనయం పుట్టెను, మన పాపాలు పరిహరింపను, కన్య మరియమ్మ గర్భన పుట్టెను అని తెలిపింది ప్రభుదూత వింతగా. మన యేసన్న ఈ దినం పుట్టెను, మన పాపాలు పరిహరింపను. వేడుక చేద్దాం, కలిసి రారండోయ్, పండుగ చేద్దాం, రారండోయ్, వేడుక చేద్దాం, కలిసి రారండోయ్, పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతనే తీరిపోయెను, అంధకారమే తొలగిపోయెను, చీకు చింతనే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. ఓయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్, పండుగ చేద్దాం. ఇంగిలు మాకు తెలిపింది, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని.
ఇచ్చారు తండ్రి, వారందరూ దీవించబడ్డారయ్యా. ఈరోజు నీ పుట్టినరోజు తండ్రి, ఈ లోకానికే ఎంతో గొప్ప పర్వదినము నాయన, ఈ లోకమంతా సంతోషించే శుభవర్తమానము నాయన. తండ్రి నీ కొందనాలయ్యా. అయ్యా, ఈ సంతోషములో మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో అయ్యా మేమందరం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా నీ రెక్కల చాటును దాచారు. మా యొక్క అనేక విషయాలు, ఆపద టైంలో, అనారోగ్య సమస్యల్లో, గలిబిలిలో, గొడవలలో, కొట్లాటల్లో, మనస్పర్ధలు, భేదములలో, సమస్త విషయాల్లో మీరు తోడు నిలబడి ఉన్నారు తండ్రి. మీరు నిలిచారు గనుకేనైనా మేము తప్పించబడ్డామయ్యా. మీరు నిలిచారు గనుకే మేము జయించగలిగాము తండ్రి. యేసయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవాని కొందనాలు నాయన. ప్రతి బిడ్డలని ప్రేమతో నడిపించినందుకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరూ అయా మేలు పొందుకోవాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరు జ్ఞానులు ఏ రీతిగా అయితే మళ్ళా వారినైనా నీ దర్శనము ద్వారా నాయన మళ్ళా వారి క్షేమ స్థితికి వెళ్ళారు. ప్రతి ఒక్కరు మళ్ళా క్షేమముగా ఆ స్థితిలోకి నడవగలగాలి. కృప దయచేయండి నాయన. సంవత్సరం కొరకు మేము సిద్ధపడి ఉన్నాము. మరి ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి వాక్యం, శుభకరమైన ప్రతి వాక్యం మా జీవితాల్లో మరి నెరవేర్చబడాలయ్యా. ఈ క్యాలెండర్ని బట్టి నాయన మరి ఇది మాకు ప్రతిరోజు దినములు మరి సమయం చూసుకుంటూ వేయబడాలి. ఈ క్యాలెండర్ ఉన్న ప్రతి గృహంలో కూడా ప్రతి వాక్యాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల్ని అయా నీ కృపలోనైనా అయా నాయన మేము ప్రార్థిస్తుండగా నీ బలమైన హస్తమదబడిన తోలువేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండో అధ్యాయము 5వ వచనం చదవండి. మిగతా వాళ్ళందరూ వచ్చేయండి బయట. చాలండి అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదన్నది. ఏమని ఇక్కడ ప్రవచనం ఉందో తెలుసా? యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. అంటే నువ్వు ఏమాత్రము కూడా తక్కువ కాదు అని ఒక ఊరు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మాట ఎవరు మాట్లాడారు, ఎన్నో సంవత్సరాల క్రితం మాట్లాడారు తెలుసా? మేకా గ్రంథం 5వ అధ్యాయంలోకి రండి. మేకా గ్రంథం 765వ పేజీ. రెండవ వచనం. ఐదవ వచనం, 5వ అధ్యాయము 2వ వచనం. చాలండి. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఒక చిన్న పల్లెటూరు అండి. యేసయ్య పుట్టింది ఎక్కడ చెప్పండి? ఒక పెద్ద సిటీలో పుట్టలేదు ఆయన. మీకు తెలుసా? బెత్లెహేము అనేది యెరూషలేములో ఒక చిన్న మారుమూల ఎవ్వరు గుర్తించని పల్లెటూరు. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ ఉన్న, ఇంతగా అన్ని సౌకర్యాలు అభివృద్ధి అయినా కూడా ఒక చిన్న గ్రామము అది. యేసయ్య పుట్టాడు అన్న గుర్తింపు తప్ప దానికి ఏ గుర్తింపు లేదు. హల్లెలూయా. యేసయ్య పుట్టడమే దాని గుర్తింపు. ఈ మాట ఈ ఊరు గురించి ఎప్పుడో 700 సంవత్సరాలు, ఇప్పుడు ఇందాక మత్తయి సువార్తలో నేను చదివా, మత్తయి గారు దాన్ని నోటీస్ చేశారు. మత్తయి సువార్తలో యేసయ్య పుట్టాడు, కానీ దాని నెరవేర్పు మత్తయి సువార్తలో జరిగింది. అంతకు ముందే 700 సంవత్సరాల క్రితం దీని గురించి మేకా ప్రవక్త ప్రవచించాడు. అంటే ఓ గ్రామమా, బెత్లెహేము గ్రామమా, నువ్వు చాలా చిన్నదానివి, చాలా స్వల్పమైన దానివి,
కానీ ఈ లోకాలను నేలే రారాజు, యూదులు నేలే రారాజు, రాజులకు రాజు నీలో నుండి నీ ఊర్లో నుండే వస్తాడు అని ఆయన ఒక మాట చెప్పాడు దైవావేశంతో, పరిశుద్ధాత్మతో. ఆ మాట నెరవేరడానికి ఏంటని చెప్పాడులే అనుకున్నారు అందరూ. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవాలి, ఎందుకంటే అంత పచ్చి పల్లెటూరు, దాన్ని గురించి ఎవ్వరూ పట్టించుకోవాలి. కానీ 700 సంవత్సరాల తర్వాత అదే బెత్లెహేములో ఆ ఊర్లోనే యేసయ్య ఎలా పుట్టాడు. ఆయన బెత్లెహేము వాడు కాదు చెప్పాలంటే, కానీ ప్రవచనం ఒక దైవజనుడి నోటి ద్వారా వచ్చిన మాటకి దేవుడు రూఢీపరిచాడు. అసలు వీళ్ళు ఏ ఊరోళ్ళో తెలుసా? ఇప్పుడు స్కిట్ ఎందుకు వేయించామంటే అది ఇంకా క్లారిటీగా మీకు అర్థమయ్యేలా వేయచ్చు, టైం లేదు. వాళ్ళకి పొద్దున్నే చెప్పడం జరిగింది, కొంచెం ఏదో అట్లా జస్ట్ పర్ఫామ్ చేశారు వాళ్ళ పిల్లలు. మనకు సమయం లేదు, అంత పెద్ద ప్లేసు లేదు. ఇక్కడ జనాభా లెక్కలు రాయడానికి ఆ దేశం వాళ్ళు అప్పుడే మొదలు పెడతారు, అప్పటిదాకా జనాభా లెక్కలు లేవు. ఈ జనాభా లెక్కలు రాసినప్పుడు ఎవరు ఏ ఊరోళ్ళు ఆ ఊరు వెళ్తారో లేదా ఓటేసేటప్పుడు అందరూ నీరసంగా కూర్చున్నారండి. పాపం రాత్రంతా ప్రార్థనలు, పొద్దున్నే మళ్ళీ అసలు ఆరాధన ఊగిపోయి చేశారు. అందుకనా అమ్మా ఇంకా తీయలేదు. వీళ్ళు కట్టుకున్నది ఒక పల్లెటూరు గురించిది దేవుడు రాయించాడు కనుక వీళ్ళు లెక్కలు రాసేటప్పుడంట ఆ ఊరు వెళ్ళవలసి వచ్చింది. అసలు ఆ ఊరే కాదు, సపోజ్ మీకు అర్థమయ్యే భాష చెప్తా. ఇప్పుడు నేను ఇప్పుడు గుడివాడలో ఉంటున్నాను. గుడివాడలోనే వీళ్ళు జనాభా లెక్కల కోసం వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఊరే, అందరూ వస్తారు, ట్రైన్స్ ఖాళీ ఉండవు, హోటల్స్ ఖాళీ ఉండవు, వచ్చి వాళ్ళు ఉండి ఓటేసి బంధువులు ఉన్న వాళ్ళు బంధువులకి వెళ్తారు, ఎవరు లేని వాళ్ళు హోటల్స్ తీసుకుంటారు. అలాగే ఆ రోజుల్లో సత్రాలు ఉండేవి, మీకు తెలిసేమో చాలా మందికి. ఇప్పుడంటే ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ఉన్నాయి, అప్పుడు పూటకోళ్ళ ఇళ్ళని తినడానికి. అలాగే సత్రాలు, ధర్మ సత్రాలను కట్టించేవాళ్ళు. అక్కడే వాళ్ళు ఎవరైనా వేరే దేశం అంటే క్షమించండి వేరే ఊరి నుండి వచ్చిన వాళ్ళకి బస చేయడానికి ఆ సత్రాలు అనమాట. అలా ఉండేది. వీళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ అందరూ వచ్చేసారు. అప్పటికే మరియమ్మ యేసేపు వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు, ఎక్కడ ఖాళీ లేవు. ఇంకా వీళ్ళకి ఎవరైనా ఇంట్లో కొంచెం కడుపుతా ఉంది కదా, జాలిపడి మరియమ్మ కొంచెం స్థలం ఇస్తారేమోనని వీళ్ళు ప్రయత్నం చేస్తే ఎవ్వరు కూడా స్థలం కూడా వాళ్ళకి ఇవ్వలేదు, స్థలం కూడా ఇవ్వలేదు. ఏదైతే దేవుడు మాట్లాడాడు అంటే అంత తగ్గించుకున్నాడు ఆయన. పశువుశాలలో ఎవరైనా ఉంటారా? మనం 10 నిమిషాలు ఉంచగలం అక్కడ వాసనకి, దోమలకి. తెలుసుగా చాలా మందికి అక్కడ పశువులలో ఎట్లా ఉంటుందో అది. ఎవరైనా అక్కడ కాసేపు ఉంటే అన్నం తింటారా? కాసేపు రెస్ట్ తీసుకుంటారా? అక్కడ అంతకన్నా ఇంకా లీజ్ ప్లేస్ లేదు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఇంకా తగ్గించుకోవడం తప్ప వేసే తర్వాత తగ్గించుకోవడం అలాగే తగ్గించుకున్నాడు. ఆయన పుట్టాలనుకుంటే ఒక రాజుకి పుట్టొచ్చు, లేదంటే మంచి ఫ్యామిలీలో మంచిగా అన్ని సదుపాయాలు ఉన్న చోట ఆయన ఎక్కడైనా రావచ్చు దేవుడు. కానీ ఆయన లేదు, నా బిడ్డలు కూడా నన్ను అలా తగ్గించుకోవాలి, నా బిడ్డలు నన్ను నమ్ముకున్న బిడ్డలు కూడా వాళ్ళకి తగ్గింపు స్వభావం ఉండాలి. ఎందుకంటే ఆయన చూడాలి మనం. ఆయనే పశువుశాలలో ఉన్నాడు, మనమెంత ఎక్కడైనా ఉండాలి. ఏ ప్లేస్ ఉన్నా కొంతమంది నేను అక్కడ ఉన్నాను, నాకు అక్కడ కంఫర్ట్ ఉండదు, నేను అక్కడికి రాను, నాకు అక్కడ వస్తే కూర్చోడానికి ప్లేస్ ఉండదు, నాకు అక్కడికి వెళ్తే స్నానం చేయడానికి సరే వసతులు ఉండవు అని అన్నవాడు నిజంగా దేవుణ్ణి వెంబడించడానికి పనికిరాదు. ఎక్కడైనా ఏ స్థితిలోనైనా ఆ రోజు నీకు పచ్చడి ఉందా, పచ్చడి తిని ఉండాలి. వెళ్ళిన ఒక చోట నీకు ఏదైనా సదుపాయం లేదా అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి. అదే దేవుని లక్షణం. ఎందుకంటే యేసయ్య ఆయన తండ్రి అడిగాడంట, అయ్యా నువ్వు మరి ఇలా వెళ్ళాలి, సర్వ మానవాళి పాప పరిహారార్థం రక్తం అనేది అవసరం. మనం కూడా ఇక్కడ ఏదైనా అవసరమైతే రక్త బలి ఇస్తూ ఉంటాం కదా, కోళ్ళని, మేకలని, గొర్రెలని. ఎందుకు అంటే మనకున్న పాపాలు, మనకున్న ఆ యొక్క పరిస్థితులు మారతాయని. వీళ్ళందరి కోసం ఒకే బలిగా నువ్వు మారాలి, ఇష్టమేనా, వెళ్తావా అంటే నేను వెళ్తాను అని చెప్పాడు యేసయ్య. అయితే మరి వెళ్తా కానీ మరి పలానా అమ్మాయి ఇంట్లో పుట్టించు, పలానా లేకపోతే మంచి టాప్ అలాగే ఇంట్లో పుట్టించి ఏం చెప్పలేదు ఆయన. తండ్రి అన్నాడు, నువ్వు ఇగో పశువులు బాగా పడతాది, ఓకే అని అన్నిటికీ దేవుని చిత్తానికి ఆయన ఇష్టపడ్డాడండి. మనం దేవుని బిడ్డలుగా మనమేం నేర్చుకోవాలి? మనం ఆయన పశువుల బాగా పుట్టాడని, పశుశాలలో పుట్టామని పాఠానికి పుట్టలేదు. ఆయన పుట్టింది మనకు నేర్పించడానికి. మనమైనా అలానే ఉండాలి. ఏ స్థితిలోనైనా నేను అలా ఉన్నాను. కొంతమంది అంటారు అసలు అడ్జస్ట్ అవ్వరు, కాపురాలు అడ్జస్ట్ అవ్వరు, వాళ్ళ పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వరు.
వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే అక్కడ అడ్జస్ట్ అవ్వదు, అక్కడ గొడవ గోల ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరెక్కడికైనా వెళ్ళారా అక్కడ ఒక యుద్ధం. అదేంటి మమ్మల్ని పట్టించుకోవాలి, మమ్మల్ని సరిగ్గా చూడలేదు, మాకు చీర పెట్టడం, మాకు సారీ పెట్టడం, మాకు టిఫిన్ పెట్టడం, ఏమి పెట్టబోతు నోరు మూసుకొని రా సైలెంట్గా ఇంకోసారి బాగు అక్కడికి. దాని గురించి యుద్ధం, ప్రచారాలు, టీవీ లైన్ లాగా అన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తే అది మనకి మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలు కాదు. పలానా చోటకి వెళ్ళి నన్ను పట్టించుకోవాలి, చీర పెట్టాల అని గొడవ కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డల గురించి చెప్తాను. దేవుని అడగిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేకపోయాను. దేవుని బిడ్డలే, దేవుడు తెలిసిన వాళ్ళే, దేవుడు రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళే అలా చెయ్యొచ్చా అంటే దేవుడు తగ్గించుకున్నాడు కనుక మన జీవితాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళిన చోట కొంచెం నీకు అసౌకర్యంగా ఉందనుకో, వచ్చేది సైలెంట్గా పర్వాలేదు. అక్కడ యుద్ధం చేసి వాళ్ళని తిట్టి వాళ్ళ గురించి 10 మందికి చెప్పి వాళ్ళు నన్ను అంత చూశారు, ఎంత చూశారు, పట్టించుకోవాలి అన్నావా నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు దేవుడిని వెంబడించడంలో అర్థం లేదు, నీకు టైం వేస్ట్. ఆయనకి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి. కొన్నిసార్లు మనుషులు, రకరకాల మనుషులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు. వాళ్ళతో కూడా నువ్వు ఏమవ్వాలంటే తగ్గించుకొని అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే న్యాయాధిపతి మన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు. ఆయన ఒకరోజు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పసిబాలునిగా పుట్టెను పశువుల పట్టిన వింతగా. చప్పట్లు కొట్టరా గట్టిగా, బలం లేదా దేవుడు. పరలోకముని విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను పశువుల పట్టిన వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నమ్మిన వారికి నెమ్మది, నిమ్ముదనిచ్చి శోభగా. ప్రతివారిని పిలిచెను, రక్షణ భాగ్యము నిండగా. నమ్మిన వారికి నెమ్మది, నిమ్ముదనిచ్చి శోభగా. ప్రతివారిని పిలిచెను, రక్షణ భాగ్యము నిండగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ చెప్పుకోండి, హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నోటితో చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ. ఎవరైనా చెప్పుకుంటారు, అనుకోలేదు హ్యాపీ అవసరం లేదు, శుభాకాంక్షలు అవసరం లేదు అన్నట్టు కూర్చున్నారు. చెప్పుకోరా, శుభం జరిగింది. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నేనేనా రాజు, వెలసిన పరువుల ఆకలు. ఆకుల పాడి పరస్పరుడు, ఆమెను జయము లేదు మన పిల్లలో. జయము జయము జయము, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ సేమ్ టు యూ. చెప్పండి.
మీ అందరూ చెప్తున్నాను నాకు చెప్పొద్దని నేను చెప్పా. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఓకే, ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, యేసయ్య పుట్టాడని, యేసయ్య వచ్చాడని, అంబరానికి యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. హార్ట్ ఆపరేషన్ విషయంలో మరి నిజంగా ఆ కుమారుడు దేవుడు ఎంతగానో అద్భుతమైన కార్యం చేశారని మరి వాళ్ళు కృతజ్ఞతగా మరి ఈ కేకును మరి దేవుడు బయలుపరిచినట్లుగా మరి ఇవ్వడం జరిగింది. ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి అయా మరి నాయన మరి ఏ కీడు అదికి జారకుండా ఆ బిడ్డ విషయంలో కొట్టివేసినందుకు నీకే స్తోత్రాలు. ఈ పండగ సమయాల్లో కుటుంబం అంతా మరి సంతోషంగా ఉండడానికి మీరు కృప చూపినందుకు వందనాలయ్యా. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అమ్మా. ఈసారి తేవాలా? కంగారు పడపాక ఎందుకంటే కూడా అవ్వలేదు. ఓకే, ఇప్పుడు అందరు నిమిషాలంటే అక్కడ ఉంటుంటే పోతే మన బ్యాచ్ అంతా బయట రావట్లేదండి. అందరికీ ఆహ్వానించుకుంది. మరి దేవుని సంఘానికి కూడా, దేవుని బిడ్డలకు కూడా భోజనం పెట్టాలని మరి ఆమె ఈరోజు భోజనం అంతా కూడా స్పాన్సర్ చేసింది. ఆ కుమార్తెనండి. ఆమె కొరకు, ఆమె భర్త కొరకు, ఆమెకు గర్భఫలం ఉండాలని వాళ్ళ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, ఆ కుమార్తెను దీవించండి. నవ్యాన్ని, సాయిని మీ ప్రత్యేకమైన కృపతనికి క్రిస్మస్ శుభములు ఆమె జీవితంలో, ఆమె భర్త ఆయన దయచేయండి. ఆహార పదార్థాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. అందరికి ఎంతమంది పరిచర్య చేశారో, వంట పరిచర్య, శుభ్రపరిచే పరిచర్య, సహకరించే పరిచర్య, వడ్డన పరిచర్య ప్రతిగా మీరు దీవించి అయా వారు మీ రాజ్యంలో ఉండినట్లుగా కృప దయచేయండి. ఆ కుటుంబాన్ని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. చేస్తుంది
అవి వేసేయండి ఈరోజు ఫ్లాప్కి. సాంబారి పెరుగు చట్నీ బూరె గారి కూడా ఉంది ఆగండి గారి వస్తుంది లోపల చూస్తుంది అక్కడ వెయిట్ చేస్తారు పంపిస్తుంది. అక్కడ ఆఫ్ చేసి ఇటు చెప్పరా ఏం కట్టిస్తారు తీస్తా తీసారా ఇంకో వెహికల్ లేదురా అది ఇది మెత్తగా ఉంటుంది ఇది. కొద్దిగా